నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ స్వామి అమ్మవార్లకు స్వర్ణ రథోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆరుద్రోత్సవంలో భాగంగా వేకువజామున శ్రీ స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేష పూజలు అనంతరం స్వర్ణ రథోత్సవం జరిపించబడింది. ఈ స్వర్ణ రథోత్సవంలో ముందుగా దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని, అతివృష్టి అనావృష్టి నివారించబడాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి దేశం పాడి పంటలతో తులతూగాలని, జనులందరికీ ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాల మరణాలు రాకుండా ఉండాలని, దేశంలో అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలంటూ ఆలయ అర్చకులు లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు. प्रमाणाय विष्णुर्निगदेशे काष्ठाय सर्ववेदानां प्रत्येदा రాష్ట్రంలో బస్సు ప్రమాదాలు వరుసగా జరగడం బాధాకరమని, మృతుల కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ కోరారు. కర్నూలులో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, గల్ఫ్ యుద్ధం జరిగినప్పుడు అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ యుద్ధం జరిగే స్థలానికే వెళ్లి యుద్ధాన్ని ఆపివేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే చెందిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాగానే ప్రతి ఎస్సీ క్రైస్తవుడికి ఎస్సీ హోదా కల్పించేందుకు తన వంతు కృషి చేస్తారన్నారు. అమరావతిలో ₹1,000 కోట్ల ఖర్చు చేయడం సరికాదన్నారు. గార్బచేవ్తో మాట్లాడి ఈ యుద్ధాన్ని మనం ఆపాలి అని చెప్పి బ్రతిమలాడి వచ్చాడు. అంతటితో ఆగలేదు ఆయన. యుద్ధం జరుగుతున్న స్థలానికి వెళ్ళాడు, టెహ్రాన్కి. ఫిబ్రవరి 24, 1991 మరి స్వర్గీయ రాజీవ్ గాంధీ టెహ్రాన్, ఈరోజు బాంబులు పడుతున్నాయి, మిస్సైల్ పడుతున్న స్థలానికి వెళ్ళి ప్రపంచంలో ఉన్నటువంటి అధినేతలందరితో మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ అధినేత ఆ రోజు రాజీవ్ గాంధీ, మరి సద్దాం హుస్సేన్తో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన 4 రోజులు అక్కడ కూర్చొని మరి యుద్ధాన్ని 28 ఫిబ్రవరి 1991లో ఆపిన తర్వాతే అక్కడి నుంచి బయలుదేరి వచ్చాడు ఇండియాకి, దుబాయ్ ద్వారా. 29లో మా ప్రభుత్వం రావడం ఖాయం. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రావడం ఖాయం. వచ్చిన వెంటనే వ్యక్తిగతంగా నేను చెప్తున్నాను, మా పార్టీ పరంగా కాదు, చింతామోహన్గా ఖచ్చితంగా మా పార్టీతో మాట్లాడి రాజ్యాంగ సవరణ చేసి ప్రతి దళిత క్రైస్తవులకు దళిత స్టేటస్ను, ఎస్సీ స్టేటస్ ఇప్పించేదానికి రాజ్యాంగంగా మరి అమెండ్మెంట్ను తీసుకొచ్చేదానికి నా ప్రయత్నాలు సాగిస్తాను. సఫలీకృతం అవుతాయి. తప్పనిసరిగా ప్రతి ఎస్సీ క్రైస్తవుడికి ఎస్సీ స్టేటస్ని ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. మరి అమరావతి, రాయలసీమ
చంద్రబాబు నాయుడు రాయలసీమ చిత్తూరు బిడ్డే కానీ పొద్దున్న లేస్తే సాయంకాలం దాకా ఆయన అమరావతి 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 అంటున్నాడు. వేల కోట్ల రూపాయలు అమరావతిలోనే ఖర్చు పెట్టుకుంటున్నాడు.